యాక్చువల్గా నా లెఫ్ట్ లెగ్ అసలు వచ్చేది కాదండి. లెఫ్ట్ లెగ్ ఏమైందమ్మా? లెఫ్ట్ నీ వెనకాల భాగంలో ఆహా 2021 ఫిబ్రవరి ఫస్ట్ రోజు అండి ఆహా ఏలూరు వెళ్ళాను మా బ్రదర్ ఇంటికి. ఆహా వాళ్ళ డాక్టర్ ఇన్ లా బర్త్డే అని ఆమె లెక్చరర్ ఆహా. పైకి రమ్మని పిలిచిందండి. ఆహా 5:30 టైంలో నేను ఇంట్లోంటి బయటికి వెళ్తున్నానండి. ఆహా వెళ్ళి 2 స్టెప్స్ ఎక్కాను పైకి వెళ్దామని. ఆహా చెరుకు గడ విరిగినట్టు టప్మని సౌండ్ వచ్చిందండి నా లెఫ్ట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్ లో ఆహా లెఫ్ట్ నీ వెనకాల భాగంలో. ఆహా నేను ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళని చెప్పలేనండి. ఆహా. ఎక్స్రే తీశారు, మెడిసిన్స్ ఇచ్చారు. ఆహా అసలు డాక్టర్స్ చాలా మంది దగ్గర వెళ్ళానండి. ఆహా ఇది ఏదో ప్రాబ్లమో బోన్ ఏదైనా అయ్యిందేమో అని. ఏం అవ్వలేదు, నార్మల్గా ఉందన్నారు. ఏ బోన్ ఏ విరగలే అంటే అన్ని నార్మలే ఉన్నారు రిపోర్ట్స్ అని. ఎప్పుడు నార్మల్గానే ఉండిందండి. ఆహా ఇక వచ్చాను. ఆహా మీ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్లో ఉన్నాను నేను. ఆహా ఆన్ ద స్పాట్ మీరు ప్రేయర్ చేశారండి. ఆహా ప్రేయర్ చేసి వెనక్కి తూలినట్టు అయ్యాను. అసలు బస్సు ఎక్కలేను దిగలేనండి. Okay. బస్సు డ్రైవర్లు కూడా తిడతా ఉంటారు, ఎందుకు వస్తావు నువ్వు ఇంట్లోండి అని. yes ఆహా నేను వెళ్ళిపోయానండి. ఇక్కడ నుండి అక్కడ మెయిన్ రోడ్ వరకు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నాకే తెలియదు, స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. ఆహా బస్సు కూడా నార్మల్గా ఎక్కేసానండి. ఆహా అసలు అడుగు వేయలేనండి నేను. ఆహా భయంకరమైన స్థితిలో మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఆహా మీకు కోటానుకోట కృతజ్ఞతలు, దేవాదేవునికి కోటానుకోట స్తుతులు చెల్లిస్తున్నానండి. నేను గత కొంతకాలంగా ఈ చర్చికి వస్తున్నానండి. ఆహా దగ్గర 1 year వస్తున్నట్టుంది. ఆహా భయంకరమైన కష్టాల్లో శ్రమల్లో నేను ఇక్కడికి వస్తా మొదలుపెట్టాను. ఆహా యాక్చువల్గా నా లెఫ్ట్ లెగ్ అసలు వచ్చేది కాదండి. లెఫ్ట్ లెగ్ ఏమైందమ్మా? లెఫ్ట్ నీ వెనకాల భాగంలో ఆహా 2021 ఫిబ్రవరి ఫస్ట్ రోజు అండి ఆహా ఏలూరు వెళ్ళాను మా బ్రదర్ ఇంటికి. ఆహా వాళ్ళ డాక్టర్ ఇన్ లా బర్త్డే అని ఆమె లెక్చరర్ ఆహా. పైకి రమ్మని పిలిచిందండి. ఆహా 5:30 టైంలో నేను ఇంట్లోంటి బయటికి వెళ్తున్నానండి. ఆహా వెళ్ళి 2 స్టెప్స్ ఎక్కాను పైకి వెళ్దామని. ఆహా చెరుకు గడ విరిగినట్టు టప్మని సౌండ్ వచ్చిందండి నా లెఫ్ట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్ లో ఆహా లెఫ్ట్ నీ వెనకాల భాగంలో. ఆహా నేను ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళని చెప్పలేనండి. ఆహా. ఎక్స్రే తీశారు, మెడిసిన్స్ ఇచ్చారు. ఆహా అసలు డాక్టర్స్ చాలా మంది దగ్గర వెళ్ళానండి. ఆహా ఇది ఏదో ప్రాబ్లమో బోన్ ఏదైనా అయ్యిందేమో అని. ఏం అవ్వలేదు, నార్మల్గా ఉందన్నారు. ఏ బోన్ ఏ విరగలే అంటే అన్ని నార్మలే ఉన్నారు రిపోర్ట్స్ అని. ఎప్పుడు నార్మల్గానే ఉండిందండి. ఆహా 21, 22, 23 అండి. ఆహా 24 బిగినింగ్లో నేను ఇక్కడికి వస్తాం మొదలుపెట్టాను. ఆహా ఒకరోజు మీ దగ్గర ఫస్ట్ ప్రేయర్కి వచ్చాను. ఓకే వచ్చి లైన్లో నిలబడ్డాను. ఆహా ఇట్లా చెప్పానండి. అసలు నేను యాక్చువల్గా రాలేకపోయానండి, చాలా కష్టం మీద. అంటే మీకు విపరీతంగా నొప్పి ఉండేదమ్మా? నొప్పి అండి, అసలు నిద్రలో కూడా ఇది లేదు. ఎన్ని మెడిసిన్స్ వాడానో నాకు మెడిసిన్స్ వాడినా కానీ పెయిన్ తగ్గేది కాదు. అస్సలు తగ్గలేదు. పెయిన్ కంటిన్యూస్ గా ఉండేదమ్మా? కంటిన్యూస్ అండి, మంటలు కంటిన్యూస్ గా నొప్పి ఉండేది. అసలు ఒక అడుగు తీసి అడిగి వేయలేని పరిస్థితి అండి. అది 2021 నుంచి ఫిబ్రవరి ఫస్ట్ అండి ఆ రోజు. అప్పటి నుంచి కంటిన్యూస్ గా నొప్పి ఫస్ట్ గారు. మరి ఎవరు కూడా డాక్టర్స్ ఐడెంటిఫై చేయలేపారు. అసలు ఏమి లేదు నీకు అంటాం. నీకు ప్యాడ్ ఇచ్చారండి, అన్ని ఇచ్చారు, ఏది తగ్గలేదండి. అయితే నేను ఒకసారి యూట్యూబ్ పెట్టుకుని చూస్తున్నాను. నేను సాధారణంగా ఫోన్ ఎక్కువ వాడనండి. చూస్తుంటే మీది వస్తుంది. వచ్చాను నేను. చాలా ఒక అబ్బాయి ఎవరో ఇక్కడ అన్ని తిప్పి 7:30కి తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక వచ్చాను. మీ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్లో ఉన్నాను నేను. లైన్లో నిలబడమన్నారు. 3rd or 4th పర్సన్ నేను. నిలబడినప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి అడిగారు. అసలు మామూలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కన్నీటితో చెప్పాను, పాస్టర్ గారు ఇట్లాగా అవస్థపడుతున్నాను, ఎడం కాలు రావట్లేదండి అని. ఆన్ ద స్పాట్ మీరు ప్రేయర్ చేశారండి. ప్రేయర్ చేసి వెనక్కి తూలినట్టు అయ్యాను. ప్రేయర్ చేశారు మీరు. నేను వెళ్ళిపోయానండి ప్రేయర్ అయిన తర్వాత. అసలు బస్సు ఎక్కలేను దిగలేనండి. బస్సు డ్రైవర్లు కూడా తిడతా ఉంటారు, ఎందుకు వస్తావు నువ్వు ఇంట్లోండి అని. నేను వెళ్ళిపోయానండి. ఇక్కడ నుండి అక్కడ మెయిన్ రోడ్ వరకు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నాకే తెలియదు, స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. బస్సు కూడా నార్మల్గా ఎక్కేసానండి. ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా నేను స్పీడ్గా, మా బాబు వస్తాడు రైల్వే స్టేషన్కి, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాను, నాకే తెలియదు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే ప్రార్థన చేసుకున్నానండి. ఇట్లా మోజెస్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈ రోజు ఈ కాలు బాగా అయిపోయింది, అసలు అడుగు వేయలేనండి నేను. భయంకరమైన స్థితిలో మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. మీకు కోటానుకోట కృతజ్ఞతలు, దేవాదేవునికి కోటానుకోట స్తుతులు చెల్లిస్తున్నానండి. ఇంకా అదే కాకుండా అండి, చాలా భయంకరమైన స్థితి నాది ఫైనాన్షియల్ గా. అప్పటి నుంచి నొప్పి లేదండి. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి. నొప్పి ఉంటే ఎంత భయంకరమైన స్థితి అండి. కంటిన్యూస్ నొప్పి ఉంది. హాస్పిటల్కి వెళ్ళారు, చెకప్ చేయించుకున్నారు.
ఎస్ ఆ నొప్పి డాక్టర్స్ కూడా అర్థం కాలేదు, అదొక దురాత్మ. చేయి పెట్టంగానే వెనక తూలిపోయినట్టు అనిపించిందంట. ఇక అప్పటి నుంచి నొప్పి వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ నొప్పి లేనేలేదు. అస్సలు రాలేదండి ఇప్పుడు. వావ్. చెప్పండి అమ్మా. తర్వాత భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో కూడా వచ్చి మీ దగ్గర ప్రేయర్ చేయించుకున్నానండి. కొంచెం రిలీజ్ అయినాయండి ఆ ప్రేయర్స్. మొన్న 17th మా బ్రదర్ చనిపోయారు. చనిపోతే ఫస్ట్ నేనే అక్కడ నిలబడ్డాను లైన్లో. మొత్తం 5 ఐటమ్స్ చెప్పేశారు మా బ్రదర్ గురించి, ఇంకా ఆయుష్ ఉందని. ఎప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పాను నేను, ఇట్లా అయింది అని చెప్తున్నారు అని. అలాగే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ యూట్యూబ్లో చూస్తుంటారండి. అలాగే విజయవాడ నుండి కూడా మా కజిన్ ఒక ఆమెకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారట. కానీ ఒక్క మేలు కాదండి, ఇక్కడికి వస్తాం వల్ల నేను అసలు మీ గురించి ఎప్పుడు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఇంకా అద్భుతంగా మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని. నేను రిటైర్డ్ టీచర్ అండి. రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్? గవర్నమెంట్ టీచర్ అండి. నా పరిస్థితి ఏంటంటే 10 రూపాయలు కూడా నా దగ్గర ఉండవండి. అట్లాంటి భయంకరమైన స్థితిలో నేను చాలా భయంకరంగా, మా మదర్ చనిపోయారు 2023 ఫిబ్రవరి 28న. 6 lakhs అయిపోయిందండి అపోలో హాస్పిటల్కి. పర్ డేకి 1 lakh వేశారండి. అక్కడ నుండి జస్ట్ లైక్ బెగ్గర్ పాస్టర్ గారు. అట్లాంటి స్థితి నుండి ఈ రోజు దేవుడు కొంచెం కొంచెం విడిపించుకుంటూ వస్తున్నాడు. ముందు ముఖ్యంగా ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవునికి నేను ఏమి ఇచ్చినా నా జీవితం సమర్పించుకున్న కూడా తక్కువేయండి. ఆరోగ్యం ముందు నాకు వచ్చిందండి. నడకలేని జీవితం ఎందుకు ప్రభా నాది అని ఇప్పుడు మీరు మెసేజ్ చెప్తున్నారు. దేవుడిని కాదు అనాల్సింది, మనకి రోగాన్ని ఇచ్చినటువంటి సాతాన్ని మీద మనకి ఇచ్చేయాలని. భయంకరమైన స్థితి అని చెప్పుకోలేను. కుండు బస్సు ఎక్కితే ఎవరు తిడతారు, దిగలేను ఎక్కలేను, ఎక్కడికి వెళ్ళలేని స్థితి అండి. దగ్గర నేను 2024 మీ బేతల్ చర్చికి రాకముందు వరకు అదే అవస్థపడ్డాను. ఇప్పుడు ఫ్రీగా నడుస్తున్నారు. ఒకసారి నడిచి చూపించండి అమ్మా. ఎస్, ఎందుకంటే ఎస్ చాలా మంది డబ్బులు ఇచ్చి సాక్ష్యం ఇప్పించారంటారు. ఎస్, నడిచి చూపించండి అమ్మా. ఎస్, గవర్నమెంట్ రిటైర్డ్ టీచరు. ఎస్, 3 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎస్ కాలు నొప్పితోటి ఎస్ సిస్టర్ బాధపడుతుంటే ఎస్ యూట్యూబ్లో మా లైవ్ చూసి వచ్చారంట. ఎస్, వచ్చిన ఫస్ట్ టైం ఇట్లా చేయబెట్టి ప్రేయర్లో ప్రార్థన చేశాను. ఇంకోసారి అడగండి అమ్మా. ఎస్, ఇదంతా నొప్పి అంటే అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇలా డాక్టర్స్ వద్దకు వెళ్ళింది, అన్ని టెస్టులు చేసుకుంది, ఏవి చేసినా కానీ కాలేదు. నేను జస్ట్ చేయబెట్టి డెలివరీ చేయంగానే తూలిపోయినట్టు పడిపోయిందంట. ఎస్, ఇప్పుడు మీకు ఎలా ఉందో? ఫ్రీగా ఉంది. వావ్. ఎస్, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది చాలా అండి. అసలు ఇప్పుడు ఏం చెప్తారమ్మా? ప్రాఫెట్ జిఎంఓస్ మినిస్ట్రీ గురించి మీరు ఏం చెప్తారు? దేవాదేవుడు మిమ్మల్ని అభిషేకించి గొప్పగా వాడుకుంటున్నారండి. ఎందుకంటే ఇంకా రానున్న కాలంలో ఇంకా అత్యధికంగా వాడుకుంటారు. నేను మా రిలేటివ్స్ అందరికి కూడా చెప్తున్నా, మీకు టైం చూసుకుని వచ్చి ప్రేయర్లో 2 ఊర్లలో ఉంటారండి వాళ్ళు. నిజంగా నేను ప్రతిరోజు మీరు లైవ్ చూస్తానండి, చూడకుండా ఉండను నేను. నాకు మీరు లైవ్ ఎలాగ పెట్టాలి కూడా రాదు, కానీ డైరెక్ట్గా పెట్టుకుని చూస్తూ ఉంటాను నేను లైవ్. నిన్న కూడా లైవ్ చూస్తూనే ఉన్నాను. వావ్, చూసారండి. సో ఈ ఏజ్లో భయంకరమైన నొప్పి ఉంది. సో అందుకే డెలివరీస్ కావాలి. ఆమె ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది. ఎన్ని హాస్పిటల్, ఎంతమంది దగ్గరికి వెళ్ళారమ్మా? చాలా అండి, ఒక 10 వరకు వెళ్ళి ఉంటాను. అందరూ ఎక్స్రే తీసేవాళ్ళే. ఏం లేదు, నార్మల్ ఏం చేయమంటారు 3000 మందులు ఇచ్చేస్తారండి. ఆ మందులు వాడతాం. ఎందుకు వాడుతున్నానో నాకే తెలియదు. ఢిల్లీ నుండి ఒక పౌడర్ తెప్పించుకున్న ఆయుర్వేదిక్ పౌడర్ 3000, అది ఒక 1 month వాడాను. ఏది వాడినా కూడా తగ్గలేదండి. అర్ధరాత్రి కూడా ఏడిచేదాన్ని లేచి, మంట నొప్పి, అసలు నొప్పి అడుగు పడేది కదా. ఎవరన్నా హ్యాండ్ పట్టుకోవాలి, మా బ్రదర్ పట్టుకునేవాడు నడుస్తానికి నన్ను రోడ్డు మీద. సో అలాంటిది ఈ సిస్టర్కి విడుదల కలిగి ఈ దేవుడు చేసే కార్యం అండి. ఎస్, అందుకే మీరు బేతండర్కి రండి. ఈ బిడ్డ ఎస్ లైవ్ చూసి నేను ఇంట్లో ఉంటాను లేదు, ఎస్ బేతండర్కి వచ్చింది. సో సండే రోజు నేను ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఎస్, ఫ్రీ అపాయింట్మెంట్లో ప్రేయర్ లైన్ ఏదైతే ఉంటున్నారో నేను చేయబెట్టి ఎస్ ఫ్రీ లే హ్యాండ్ ప్రేయర్ నేను చేస్తున్నాను. నేను చేయబెట్టంగానే ప్రాఫిట్స్ మీ మీద చేయబెట్టినట్లయితే ఒంట్లో ఉన్న దురాత్మలు ఎన్నో అరుస్తూ బయటకు వచ్చేస్తాయి. ఎన్నో మేము చూస్తే ఎన్నో సాక్ష్యాలు వింటున్నారండి. ఎస్, మీకు వచ్చిన పని ఫైనాన్స్ సెట్ అయిపోయింది, హెల్త్ సెట్ అయిపోయింది. ఎస్, మీకు తెలుస్తుంది డెలివరీస్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుందమ్మా? చాలా అండి. ఎస్, అది అన్వయించిన వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి ఎస్ రెగ్యులర్గా రండి. యూట్యూబ్ లైవ్ చూసిపెట్టి, ఫేస్బుక్ లైవ్ చూసిపెట్టిన ఎక్కడి నుంచి ఉన్నా కానీ రండి. సండే పూట మార్నింగ్ సర్వీస్ 9 గంటలకు ఉంటుంది, సాయంకాలం సర్వీస్ 5 గంటలకు ఉంటుంది. నేను ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తున్నాను, టోకన్స్ ఇస్తున్నారు. రండి. మీరు అనుకోండి నాకు స్వస్థ రావాలి, విడుదల రావాలి అనుకోండి. ఎస్, బిడ్డ వచ్చింది ఫస్ట్ టైంలోనే ఇన్ని మా సంవత్సరాలు వచ్చినటువంటి దయ్యం బయటకు వచ్చింది. అదేంటమ్మా మీకు ఇప్పుడు అర్థమైందమ్మా? అది దయ్యం అనే విషయం మీకు అర్థమైందా? మీ కాళ్ళు పీడించేది దయ్యం అనే విషయం మీకు అర్థమైందమ్మా? దయ్యానికి ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి ఏ పతి పనిచేయదు. దయ్యానికి
ఏ పతి కూడా పనిచేయడు. అలోపతి, ఎస్, హోమియోపతి, ఎస్, ఏ పతి పనిచేయదు. దానికి ఒకటే ఒక పతి, యేసుపతి. అవునా? దానికి పనిచేసే పతి ఏంటంటే యేసు పతి మాత్రమే పనిచేస్తుంది. యేసు నామంలో బయటికి రమ్మనగానే బయటకు వచ్చేసింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ సాక్ష్యం చెప్పినప్పుడు చాలా మంది అంటారు, ఎస్ డబ్బులు ఇచ్చి చెప్పించారు. మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారమ్మా? ఏమి లేదు. అవునా? మీరు అనుభవించింది మీరు చెప్తున్నారు. అవునమ్మా? చాలా భయంకరంగా అనుభవించానండి. అది ఎస్, మీరు అనుభవించారు. ఎస్, అన్ని ప్రయత్నాలు చేశారు. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిపోర్ట్స్ సాంబార్ ఉన్నాయి, మెడిసిన్స్ వాడారు, విసిగిపోయారు, నొప్పి భయంకరంగా ఉంటుంది. ఎస్, ఈ ఏజ్లో రిటైర్మెంట్, గవర్నమెంట్ టీచరే ఉండి ఇంత నరకం అనుభవించారు. ఇలాంటి సాక్ష్యాలు చూసినప్పుడు చాలా మంది ఏంటంటే నమ్మడం కష్టమవుతుంది. నమ్మడం కష్టమైపోయి వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ ఫేక్ టెస్ట్ మనీస్, డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పిస్తారండి. జిఎంఓస్ దగ్గర చాలా డబ్బు ఉంది, అందుకే వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే ఎవరు చెప్తారండి? ఆ లేడీ అన్వయించింది చెప్తుంది. మేము డెలివరీస్ పరిచయం చేస్తున్నాం. నేను చెప్తున్నా కదా, నేను 100% రిజల్ట్ నేను చూస్తున్నాను. డెలివరీ చేస్తే 100% రిజల్ట్. ఎంత ఖర్చు అయిందమ్మా? 3 సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు? రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దగ్గరికి వచ్చాకండి 40,000 ఎబో అయిందండి. మొత్తం 3 సంవత్సరాల్లో మొత్తం 40-45 అయి ఉంటుందండి. 40-45 దాకా. అదే కాదండి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో ఎక్కాల్సిందే. ఆటో ఎక్కాల్సిందే. ఇక సైడ్ ఇంకా ఖర్చులు. చెప్పక్కర్లేదు. సో దీనికంటే ముఖ్యం భయంకర నొప్పి దేవుడు విడిపించాడు. అది డెలివరెన్స్ వల్లే సాధ్యమైంది. రండి, సికింద్రాబాద్ బేతల్లోకి రండి. పరిశుద్ధాత్మదేవుడు ఎస్ ఫ్రీ అపాయింట్మెంట్, ఎస్ ప్రేయర్ లైన్లో నేను లే హ్యాండ్ ప్రేయర్ చేస్తున్నాను. దురాత్మలు బయటకు వస్తున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అమ్మ ఎస్, మీరు సాక్ష్యం ఈ ప్రోగ్రాం కనిపించారు కాబట్టి ఎస్ మీకు వచ్చే స్పెషల్ ప్రాబ్స్ ఏంటంటే ఎస్ పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు ఏంటంటే ఎస్ రాబోయే రోజుల్లో ఎస్ సంథింగ్ ఇంకొంచెం అమౌంట్ మీకు రావాలి. ఎస్ రావాల్సిన అమౌంట్ ఉంది. ఎస్ సంథింగ్ ఎవరో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది, అమౌంట్ మీ వద్దకు వస్తుందని ఎస్ పరిశుద్ధాత్మ సెలవిస్తుంది. ఏమైనా అమౌంట్ రావాల్సింది ఉందమ్మా? ఉందమ్మా? ఎస్ అమౌంట్ రాబోతుంది. ఎస్ నెక్స్ట్ తర్వాత ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసేటప్పుడు నాకు సంథింగ్ ఎవరో మీ హౌస్ విషయంలో కూడా సంథింగ్ మేము రాసేసుకోవాలి మేము తీసేసుకోవాలని ఎవరో ప్లాన్ చేస్తే, ఎవరమ్మా ప్లాన్ చేస్తారు? ఎవరమ్మా? మా డాక్టర్ ఇలా అండి. ఎస్ మీరు హౌస్ ఎస్ ఎవరికి ఇవ్వద్దు, అది మీ పేరు మీద పెట్టుకోండి. ఎస్ దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. రాబోయే రోజుల్లో మీకు దేవుడు దర్శనాలు ఇవ్వబోతున్నాడు. వారిసి అని చెప్పండి. పరలోక దర్శనాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించబోతున్నాడు. ఎస్ అమ్మ, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.